తెలుగు ఇండస్ట్రీలో సర్వే అవ్వాలంటే మీరు తెలుగు అమ్మాయినా ఉండాలి లేదా తెలుగు నేర్చుకునైనా ఉండాలి. అందుకే మీ ఇద్దరికి తెలుగు నేర్పుతా. ఆ ఆ ఆ అంటే ఆ అంటే అమలాపురం. అమలాపురం. ఆ ఆ అంటే ఆ అమలాపురం. అంటే ఆ అంటే ఆర్య. ఆర్య. ఈ ఈ ఈ అంటే ఈ అంటే ఇల్లు. అల్లు. అల్లు కాదు ఇల్లు. ఇల్లు. ఆ ఇల్లు. ఈ అంటే ఈ అంటే ఈగా. ఈగా. ఊ అంటే ఊ అంటే సమంత గారు ఊ అంటే అని ఉంది కదా, అదే మీరు అప్పుడు వచ్చారు. ఊ అంటే నాకు ఇక్కడ భయం వేస్తుంది. నువ్వు అమ్మహా వరకు వెళ్ళిపోదావనా? చాలు ఇంకా. మీరేంటి అటు కూర్చున్నారు? సింగిల్ టీం కదా, మింగిల్ ఎందుకు దూరారు? మీరంటే సింగిల్ చింతకాయలు, అయినా మింగిల్ మస్క్ మెలన్. సమ్మర్ కదా కూల్గా ఉంటుందని. బాగా నేర్పించారు తెలుగు. తెలుగు. గాయత్రిని కూడా తీసుకొచ్చేవాల్సింది కదా. ఇప్పుడు కొంచెం కంఫర్ట్ ఉంది. ఇంటర్వ్యూలో కూడా గాయత్రి అవసరమా? ఇంటర్వ్యూలో కూడా గాయత్రి అవసరమా? మరి మేము ఉన్నప్పుడు అవసరం కదా. ప్రపంచంలో సరేగానే ఇద్దరు హీరోయిన్లు లేపారు, నా లుంగి లేపేశారు. నా పొజిషన్ లో కొంచెం ఆలోచించండి. అమ్మాయిల పక్కన ఉన్నప్పుడు నేను వేరే పొజిషన్ గురించి ఆలోచిస్తాను. అయినా సరే మీరు మా పొజిషన్కి రండి. A few moments later. ఓ రకంగా ఆలోచిస్తుంటే ఈ పొజిషన్ నాకు బాగా కంఫర్టబుల్ గా అన్నట్టు అనిపిస్తుందండి. పొజిషన్ మారమంటే మిమ్మల్ని మీరు మారినట్టు కాదు. అయినా విజయ్ గారు ఎక్కడ, అరుణ్ గారు ఎక్కడ? మన వెళ్ళిపోతాం. సర్లేండి. మీకు కంఫర్టబుల్ ఉందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఎందుకో తెలియదు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది కదా. దూరం చేశారుగా అమ్మాయిల నుంచి ఉంటుందా? ఆ సినిమా చూశాక నాకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫ్లో అన్ని చూసి మొత్తం 2 సార్లు చూశాను. ఎస్కేన్ గారు అంటే మీకు గుర్తుందో లేదో, మేము కూడా చాలాసేపు ఇక్కడ కూర్చొని మమ్మల్ని కూడా అడ్రస్ చేయొచ్చు. ముందు రెండు. బట్ అయినా ఈ సినిమాలో క్వశ్చన్స్ ఇదొకే అడిగేంత చాలా ఓపెన్ గానే ఉన్నామే. అంటే మెట్రో అన్ని చోట్ల ఫ్లోరింగ్ వెళ్ళదు కానీ కేపీహెచ్బిలో ఆగలేదు ఏంటా అని చెప్పి నాకు కొద్దిగా టెన్షన్ వేసింది. మీరు వెళ్తున్నారని చెప్పద్దు ముందే. మీరు వెళ్తే ఖచ్చితంగా అవద్దు. ప్లస్ ఆవిడెప్పుడు మెట్రోలో తిరుగుతు తప్ప ఆడి కారు ఎప్పుడు అమ్మలేదు ఎవరికి, ఒక్క కారు కూడా. ఈవిడ స్కూటీ వేసి తిరుగుతుంటుంది తప్ప ఏం చేస్తే అర్థం కాలేదు. ఈయన ఒక్క పాలసీ కూడా చేయలేదు. యాక్చువల్లీ మీరు గమనిస్తే నలుగురిలో నేనే ఎఫిషియెంట్ వర్కర్ని. గాయత్రితో జెన్యూన్గా ఫోన్లో మాడుతుంటాను. ఆయన విష్ణు గారు ఏదంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఏదో కొంచెం మొహమాటం సిగ్గు పడుతున్నట్టున్నారు. 5 నిమిషాలు పోతుంది. అదే టెన్షన్ పోద్దేమని. నాకు మీకు కొన్ని ఉన్నాయి. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏమున్నాయి? అదే క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నాకు చిన్నప్పుడు మీకు బూస్ట్ ఎక్కువ ఇచ్చారనే డౌట్, మీకు కొంచెం కాంప్లైన్ తక్కువ ఇచ్చారనే డౌట్ ఉంది. అది మీరే రెక్టిఫై చేయాలి. మీకు మాత్రం త్రిఫుల్ చూడడం ఎక్కువ ఇచ్చారు. ఇచ్చారు కదా, తీసేసుకున్నాం. అలాగే ఇందులో ఈ ఫన్ ఇలా వెళ్తున్నప్పుడు ఇది డైరెక్టర్గా కార్తీక్ రాజు గారు స్క్రిప్ట్లో రాసినప్పుడు ఉందా, లేకపోతే మీరు సెట్కి వచ్చాక మీరు, ఎందుకంటే మీరు ఎదురు సెట్లో మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారు అని తెలిసింది. సో సెట్స్లో జరిగిన ఫన్నా ఇది? సెట్స్లో జరిగిన ఫన్నా? లేదు, ఫస్ట్కే అర్థమైందండి. అయితే బేజే కార్తీక్ రాజు గారు ముందే మంచి కామెడీ స్క్రిప్ట్తో వచ్చారండి. అండ్ యూజువల్గా దాన్ని ఒక రకంగా కొంచెం ఎన్హాన్స్ చేయడం వరకు శ్రీవిష్ణు గారు మాక్సిమం టేక్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత డబ్బింగ్లో టోటల్గా చేంజ్ చేశారు. ఎనీవేస్, జోక్స్ అపార్ట్. చెప్పండి. కార్తీక్ రాజు గారే మంచిగా సెటప్ చేసి ఇచ్చారు. ఇంప్రూవైజేషన్ అంటే కంపల్సరీ ఆయన ఉన్నప్పుడు ఉంటాయి కదా, మరి అలా ఇంప్రూవ్ చేసాం తప్పితే చిన్న చిన్నవి అవి సినిమాలో చేసే. ఈ సినిమా ఆ కథకి బాగా సెట్ అయిందండి.